హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లోంచి ది ఐస్ ఆర్ నాట్ హియర్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఈ ఐస్ ఆర్ నాట్ హియర్ అనే స్టోరీని రాసిన రైటర్ వచ్చేసి రస్కిన్ బాండ్. సో రస్కిన్ బాండ్ గురించి మనం చాలా వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. సో ఈరోజు మళ్ళీ ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అబౌట్ ది ఆథర్. రస్కిన్ బాండ్ వాజ్ బోర్న్ ఆన్ 19th May 1934. ఇక్కడ ఓన్లీ బర్త్ మాత్రమే ఉంది. వై? బికాస్ హీ స్టిల్ అలైవ్. ఈస్ అన్ ఇండియన్ ఆథర్. సో రస్కిన్ బాండ్ ఈస్ అన్ ఇండియన్ ఆథర్. హిస్ ఫస్ట్ నావెల్ ద రూమ్ ఆన్ ది రూఫ్ was published in 1956 and it received the John Llewellyn Rice Prize in 1957. Bond has authored more than 500 short stories, essays and novels which include 69 books for చిల్డ్రన్. సో ఈయన చాలా రాశారంట. అందులో 500 షార్ట్ స్టోరీస్, ఎస్సేస్ అండ్ నావెల్స్ మాత్రమే కాకుండా చిల్డ్రన్ కోసం సపరేట్గా 69 బుక్స్ని రాశారు. హీ వాస్ అవార్డెడ్ ది సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1992, పద్మశ్రీ ఇన్ 1999 అండ్ పద్మభూషణ్ ఇన్ 2014. సో ఆయన రైటింగ్స్ వల్ల ఆయనకి ఎన్ని అవార్డ్స్ అనేవి లభించాయి. ది ఐస్ ఆర్ నాట్ హియర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ అండ్ డిలైట్ఫుల్ షార్ట్ స్టోరీ రిటన్ బై రస్కిన్ బాండ్. సో ఈ బ్యూటిఫుల్ డిలైట్ఫుల్ స్టోరీ గురించి మనం తెలుసుకునే ముందు ఈ స్టోరీ యొక్క థీమ్ ఏంటో తెలుసుకుందాం. సో థీమ్ ఆఫ్ ది స్టోరీ, అవర్ ఐ షోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. సో మన కళ్ళు అనేవి మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి చూపిస్తాయి. త్రూ అవర్ ఐస్ వీ క్యాన్ పర్సీవ్ ద వరల్డ్. మన కళ్ళతోనే మన ప్రపంచాన్ని అంతా కూడా చూడొచ్చు, తెలుసుకోవచ్చు. Lack of eyes does not mean that one can't see the inner beauty of the other person. Lack of eyes అంటే కళ్ళు లేకపోవడం వలన మనం వేరే వాళ్ళని చూడలేము. అంటే ఎక్స్టర్నల్గా వాళ్ళ అపియరెన్స్ని చూడలేము, కానీ వాళ్ళ ఇన్నర్ బ్యూటీని మాత్రం చూడగలము. ఇన్ ఏ వెరీ బ్రీఫ్ టేల్, రస్కిన్ బాండ్ హ్యాస్ మేనేజ్డ్ టు క్రియేట్ ఎ కాంప్లెక్స్ స్టోరీ అబౌట్ హౌ పీపుల్ టెన్ టు మేక్ అసంప్షన్స్. సో అసంప్షన్స్ అంటే ఏంటి? ఊహించి అంచనాలు వేయడం అన్నమాట. ఓకే, సో అస్యూమ్ చేస్తూ ఉంటాం, గెస్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి అసంప్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తారు పీపుల్ అనే విషయాన్ని ఈ స్టోరీ ద్వారా రస్కిన్ బాండ్ మనకి చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద థీమ్. నెక్స్ట్ ఇఫ్ వి సీ ద సమ్మరీ. రస్కిన్ బాండ్ షార్ట్ స్టోరీ ది ఐస్ ఆర్ నాట్ హియర్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ 2 blind people who meet on a train. సో ఈ స్టోరీలో ది ఐస్ ఆర్ నాట్ హియర్లో మనకి రస్కిన్ బాండ్ 2 blind people గురించి చెప్తారు. వాళ్ళు ఇద్దరు ట్రైన్లో కలుసుకుంటారంట. ఆ ట్రైన్లో కలుసుకున్నటువంటి ఇద్దరు బ్లైండ్ పీపుల్ గురించి మనకి స్టోరీలో ఉంటుంది. In this story, the narrator has been traveling from Rohana to Dehradun and then to Mussoorie by train. సో ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి narrator. ఈ narrator ట్రైన్లో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే హీ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రోహానా టు డెహ్రాడన్. ఓకే, రోహానా నుంచి డెహ్రాడన్, అక్కడి నుంచి ముస్సోరీకి ట్రైన్లో వెళ్తున్నాడు. హీ నోటీసెస్ ఏ యంగ్ గర్ల్ అబౌట్ టు గెట్ ఆన్ ద ట్రైన్. సో అతను ట్రైన్లో ఉన్నాడు. అతను నోటీస్ చేస్తాడు అనమాట. ఏం చేస్తాడంటే ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కుతూ ఉండడం అతను నోటీస్ చేస్తాడు. ద కపుల్ who brought her, probably her parents, give her lots of instructions and precautions. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, ఓకే, నేను ఎస్ రాయలేదు, మీరు రాయండి. ద కపుల్ హూ బ్రాట్ హర్. సో ఆ యంగ్ గర్ల్ని తీసుకొచ్చారు ఒక కపుల్ అనమాట. సో మేబీ ఆ కపుల్ వాళ్ళ పేరెంట్సే అయి ఉంటారు. ఎందుకంటే తనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, చాలా ప్రికాషన్స్ ఇచ్చారు. దేని గురించి అంటే వేర్ టు కీప్ హర్ థింగ్స్, నాట్ టు లీన్ ఆన్ విండోస్ అండ్ అవాయిడ్ స్పీకింగ్ విత్ పాసింగ్ స్ట్రేంజర్స్. సో ఆమెకి ఏమేమి ప్రికాషన్స్ చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఆమె థింగ్స్ని ఎక్కడ పెట్టుకోవాలి, విండో నుంచి లీన్ అవ్వద్దు, స్ట్రేంజర్స్తో అంటే అపరిచితులతో మాట్లాడొద్దు, ఇలాంటివన్నీ ఆమెకు జాగ్రత్తలు చెప్పారంట. దేర్ పేరెంట్స్ సెడ్ బాయ్ అండ్ వెంట్ ఆఫ్. సో అలా వాళ్ళు తనకి జాగ్రత్తలన్నీ చెప్పేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. నరేటర్ వాస్ టోటల్లీ బ్లైండ్ అట్ దట్ టైమ్. సో మన నరేటర్ వచ్చేసి బ్లైండ్ పర్సన్. ఇట్ వాస్ అనేబుల్ ఫర్ హిమ్ టు సీ ద గర్ల్ హౌ షీ లుక్ లైక్. సో బ్లైండ్ కాబట్టి మన నరేటర్కి ఆమె ఎలా ఉంటుంది అనేది తెలీదు. బట్ హీ ఐడెంటిఫైడ్ ద గర్ల్ హ్యాస్ కమ్ అండ్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ త్రూ ద సౌండ్ ఆఫ్ హర్ స్లిప్పర్స్. సో
ఆ అమ్మాయి వచ్చి తన ముందే సీట్లో కూర్చుంది, తన ఫ్రంట్గా, ఓకే, తన ముందు సీట్లో కూర్చుంది. ఆ విషయాన్ని తను ఎలా గుర్తుపట్టాడు అంటే సౌండ్ ఆఫ్ హర్ స్లిప్పర్స్. ఆమె నడుచుకుంటూ వచ్చేసరికి ఆ స్లిప్పర్స్ సౌండ్ ద్వారా ఆమె తన ఎదురుగానే కూర్చుంది అనే విషయాన్ని ఆయన గుర్తుపట్టాడు. హీ లైక్డ్ హర్ వాయిస్ వెరీ మచ్. అతనికి ఆ అమ్మాయి కనబడదు కాబట్టి ఆ అమ్మాయి వాయిస్ అంటే అతనికి చాలా బాగా నచ్చిందన్నమాట. The writer took all his precautions and hid the fact that he was blind. సో మన రైటర్ ఏం చేశాడు, చాలా జాగ్రత్త పట్టాడు. ఇక్కడ నరేటర్ అన్నా, రైటర్ అన్నా, పోయెట్ అన్నా అన్నీ ఒక్కరే. మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అనుకుంటే నారేటర్ అనే రాసుకోండి, ఓకేనా. ద రైటర్ ఆర్ నారేటర్ టుక్ ఆల్ హిస్ ప్రికాషన్స్ అండ్ హైడ్ ది ఫ్యాక్ట్ దట్ హీ వాస్ బ్లైండ్. సో మన రైటర్ కావాల్సిన జాగ్రత్తలన్నీ ఇలా తీసుకున్నాడు అంటే తను బ్లైండ్ అనే విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డాడంట అమ్మాయి ముందు. ఎంతైనా కొంచెం అమ్మాయి ముందు అంటే చూపిస్తారు కదా, సేమ్ ఇక్కడ అయింది. అమ్మాయి ముందు తను బ్లైండ్ అని బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. ద నరేటర్ స్లోలీ అక్వైంటెడ్ విత్ ద గర్ల్ అండ్ ఆస్క్డ్ వేర్ షీ వాస్ గోయింగ్. సో అతను మెల్లిగా ఆమెతో మాటలు కలిపేశాడనమాట. సో కాస్త ఫ్రీగా అయిపోయినట్టు తనతో ఫ్రీగా మాట్లాడుతూ ఆమెని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. షీ టోల్డ్ హిమ్ దట్ షీ వుడ్ గెట్ డౌన్ అట్ షారాంపూర్. సో ఆమె చెప్పింది నేను షారాంపూర్లో దిగుతాను. వేర్ హర్ ఆంట్ వుడ్ రిసీవ్ హర్. సో ఆ షారాంపూర్ నుంచి వాళ్ళ ఆంటీ వచ్చి తనని రిసీవ్ చేసుకుంటుందంట. ఇట్ వాస్ హార్డ్లీ 2 hours జర్నీ. సో ఆమె జర్నీ అనేది తనతో పాటు ఒక 2 hours ఉంటుంది అంతే అంట. The girl too participated in this conversation and upon learning that the narrator was going to Mussoorie, she lit up with excitement. సో ఆ అమ్మాయి కూడా, ఆ బ్యూటిఫుల్ గర్ల్ కూడా మన నరేటర్తో మాట్లాడడం, కన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేసింది. అంటే ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు కంటిన్యూ చేస్తేనే అది కన్వర్జేషన్ అవుతుంది కదా. సో అలా తను కూడా పార్టిసిపేట్ చేసి తను కూడా ముచ్చట్లు, ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. సో తనకి మన నరేటర్ చెప్పాడు, నేను ఇలా డెహ్రాడూన్ వెళ్తున్నాను, అక్కడ నుంచి ముస్సోరీ వెళ్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా అనిపించిందంట. ఎందుకు అని అంటే తనకి ముస్సోరీ అంటే చాలా ఇష్టం. సో మన నరేటర్ అక్కడికి వెళ్తున్నాడు అనే విషయం తెలియగానే తను కూడా చాలా ఎక్సైట్ అయ్యింది. దే టాక్డ్ అబౌట్ ద లవ్లీ హిల్స్ ఆఫ్ ముస్సోరీ ఇన్ అక్టోబర్. సో ఆ అమ్మాయి అంటుంది అక్టోబర్లో అక్కడ లవ్లీ హిల్స్ చాలా బాగుంటాయి అది అనేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ది నరేటర్ కుడ్ నాట్ హెల్ప్ బట్ ఆస్క్ వాట్ దే లుక్ లైక్. సో ఆ అమ్మాయి చాలా బాగుంటాయి అది ఇది అంటుంటే మన నరేటర్ ఏం చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే తనకు కనబడదు కదా, తను చూడలేడు కదా, అందుకే ఏం చెప్పలేక ఎలా ఉంటాయి, వాట్ దే లుక్ లైక్ అని అడిగాడు ఆమెని. హీ థాట్ దట్ హీ మేడ్ ఏ మిస్టేక్ అండ్ బ్లూ హిస్ కవర్. సో ఎలా ఉంటాయి అని అడిగేసరికి తనకి వెంటనే అనిపించింది, అయ్యో నేను ఇప్పటిదాకా బ్లైండ్ కాదు అని కవర్ చేసుకున్నాను, ఇప్పుడు నా ముసుగు తొలగిపోయింది కావచ్చు, నేను బ్లైండ్ అని ఆమెకు తెలిసింది కావచ్చు, నేను మిస్టేక్ చేశాను అని అనుకున్నాడు. దట్ షీ వుడ్ నౌ రియలైజ్ దట్ హీ వాస్ బ్లైండ్. బట్ ద గర్ల్ సర్ప్రైజ్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు పీప్ అవుట్ సైడ్ ద విండో అండ్ సీ ఫర్ హిమ్సెల్ఫ్. కాకపోతే ఏమైంది, ఆ అమ్మాయి తన సర్ప్రైజింగ్కి ఆమె ఏమందంటే ఎలా ఉంటాయి అని అడిగితే చెప్పకుండా ఏమంది అంటే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి, ఒక్కసారి విండోలోంచి బయటికి చూస్తే మీకే కనిపిస్తుంది అని అంటుంది. హీ టు క్యారీడ్ ద యాక్ట్ అండ్ ప్రిటెండెడ్ టు అబ్జర్వ్ ద సీనరీ పాసింగ్ బై. సో అతను కూడా నిజంగానే చూస్తున్నట్టు కనిపిస్తున్నట్టు ప్రిటెండ్ చేశాడు, యాక్ట్ చేశాడు. హీ ట్రైస్ టు డిస్క్రైబ్ ది సీనరీ అవుట్ సైడ్. తనకేం కనబడకుండా కూడా ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని అలా డిస్క్రైబ్ చేస్తూ పోయాడు. షీ ఈస్ ప్లీజ్డ్ వెన్ హీ టెల్స్ హర్ దట్ షీ హ్యాస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేస్ బికాస్ షీ సేస్ షీ ఈస్ టైర్డ్ ఆఫ్ హియరింగ్ దట్ షీ హ్యాస్ ఎ ప్రెటీ ఫేస్. సో అలా ఇద్దరు మాట్లాడుతూ కాసేపటికి అతను ఏమన్నాడంటే యు ఆర్ హ్యావింగ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫేస్, నీ ఫేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి అన్నాడు. తర్వాత ఆమె ఏమంటుందంటే చాలా ప్లీజ్డ్, అంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఏమంటుంది అంటే షీ వాస్ టైర్డ్ ఆఫ్ హియరింగ్. ఆమె చాలా వరకు అందరూ ప్రెట్టి ఫేస్ అంటారంట, నీ ఫేస్ చాలా ప్రెట్టిగా ఉంది అని అందరూ అంటూ ఉంటే విని ఆమె టైర్డ్ అయిపోయింది. కొత్తగా ఇంట్రెస్టింగ్ ఫేస్ అనేసరికి ఆమెకి చాలా కొత్త ఫీలింగ్ అనేది వచ్చింది. దిస్ ఇస్ ఎ న్యూ అండ్ డిఫరెంట్ కాంప్లిమెంట్ హీ గేవ్ హర్. సో ఇది ఒక కొత్త అండ్ ఆల్సో డిఫరెంట్ కాంప్లిమెంట్ అని ఆమె చెప్పింది. సూన్ దే వర్ నియర్ హర్ డెస్టినేషన్. అలా కాసేపటికి 2 hours జర్నీ మెల్లిమెల్లిగా వాళ్ళ మాటల్లో అయిపోయింది. ఆమె డెస్టినేషన్ అనేది దగ్గరికి వచ్చింది. ద నరేటర్ ఫీల్స్ దట్ షీ విల్ ఫర్గెట్ దర్ ఎన్కౌంటర్
బట్ హీ విల్ రిమెంబర్ ఇట్ త్రూ అవుట్ హిస్ జర్నీ అండ్ సమ్ టైమ్. సో నరేటర్ అనుకుంటాడు, ఈ అమ్మాయి దిగి వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి ఎన్కౌంటర్ అంటే మేమిద్దరం కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇదంతా మర్చిపోతుంది, కానీ నేను మాత్రం మర్చిపోలేను. ఈ జర్నీ మొత్తం నాకు ఈ అమ్మాయి గుర్తుంటుంది అండ్ సమ్ టైమ్ ఇంకొంతకాలానికి కూడా నాకు అతను గుర్తుంటుంది అని అనుకుంటాడు. అట్ లాస్ట్ ద ట్రైన్ రీచ్డ్ ద డెస్టినీ ఆఫ్ ది గర్ల్. ఫైనల్గా ఆమె రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అనేది వచ్చేసింది, షెహరాంపూర్ వచ్చేసింది. షీ బిగాన్ టు కలెక్ట్ ఆల్ హర్ బిలాంగింగ్స్. ఆమె తన ప్యాకింగ్, తన లగేజ్ ఉంది కదా, అవన్నింటిని కలెక్ట్ చేసుకుంటుంది. హీ స్మెల్స్ హర్ పర్ఫ్యూమ్ జస్ట్ యాజ్ షీ ఈస్ గెట్టింగ్ అప్ టు లీవ్. ఆమె లేచి బయటికి వెళ్ళే టైంలో తన పర్ఫ్యూమ్ అంటే ఆమె దగ్గర నుంచి అతనికి ఒక మంచి స్మెల్ అనేది వచ్చింది. హీ హ్యాడ్ ఎ డౌట్ దట్ షీ వోర్ హర్ హెయిర్ ఇన్ ఎ బన్, left her hair loose over her shoulders, or was it cut very short like a baby. సో మన నరేటర్కి ఒక డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి హెయిర్ ఎలా ఉండి ఉంటుంది, బన్ లాగా మొత్తం ఇట్లా ముడుచుకొని పెట్టుకుందా, లేదంటే షోల్డర్స్ మీదకి లూజ్గా వదిలేసిందా, లేదంటే చిన్న బేబీ లాగా కట్ చేసి ఉన్నాయా షార్ట్గా, ఎలా ఉండి ఉంటుంది మే హెయిర్ అనేసి అనుకుంటాడు. షీ సెడ్ గుడ్ బై టు హిమ్ బై స్టాండింగ్ క్లోజర్ టు హిమ్. ఆమె తన దగ్గరికి వచ్చి గుడ్ బై అని క్లోజ్గా నిల్చొని చెప్పింది. హీ వాస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటెడ్ స్మెల్ ఆఫ్ హర్ హెయిర్. ఆమె హెయిర్ నుంచి వచ్చిన ఆ స్మెల్కి అతను అట్రాక్ట్ అయిపోయాడు. వెన్ ద గర్ల్ వాస్ అబౌట్ టు గెట్ డౌన్ హీ ఫెల్ట్ లైక్ టచింగ్ హర్ హెయిర్. ఒక్కసారి ఆమె హెయిర్ని టచ్ చేసి చూడాలి అని అతనికి అనిపించింది. బట్ హిస్ మోడెస్టీ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ సో. కానీ అతను అలాంటి వాడు కాదు కదా, హీ వాస్ ఎ మోడెస్ట్ పర్సన్, కాబట్టి అతను అలా చేయలేకపోయాడు. షీ మూవ్డ్ అవే బట్ ద స్మెల్ వేర్ షీ స్టూడ్ వాజ్ ఆక్యుపైడ్ బై ది పర్ఫ్యూమ్ ఆఫ్ హర్ హెయిర్. ఆమె వెళ్ళిపోయినా కూడా తను ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ అంతా ఆమె పర్ఫ్యూమ్తోని, ఆమె హెయిర్లోంచి వచ్చిన బ్యూటిఫుల్ అట్రాక్టివ్ స్మెల్తోని నిండిపోయింది. హీ సాట్ ఇన్ హిస్ బర్త్ వెరీ లోన్లీ. సో ఇక ఆమె వెళ్ళిపోయింది, లోన్లీగా ఒక్కడే అయిపోయాడు, ఒంటరివాడిలాగా కూర్చున్నాడు. ఆఫ్టర్ షీ గాట్ డౌన్ అనదర్ ప్యాసింజర్ ఎంటర్డ్ ది కంపార్ట్మెంట్. సో ఆమె దిగి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకొక ప్యాసింజర్ వచ్చి కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. సో వచ్చి మళ్ళీ సేమ్ తన ముందు ఎలా అయితే ఆమె కూర్చుందో ఆ ప్లేస్లో కూర్చున్నాడు. ద నరేటర్ ఆస్ ది న్యూ ప్యాసింజర్ వెదర్ ది గర్ల్స్ హెయిర్ వాస్ లాంగ్ ఆర్ షార్ట్. సో వచ్చిన ప్యాసింజర్ని అడిగాడు, ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, ఆ అమ్మాయి హెయిర్ లాంగ్గా ఉందా షార్ట్గా ఉందా అని అడిగాడు. ద న్యూ ప్యాసింజర్ ఆన్సర్డ్ దట్ హీ నోటీస్డ్ ఓన్లీ హర్ ఐస్ అండ్ నాట్ హర్ హెయిర్. అప్పుడు అతను చెప్పాడు, నేను ఆమె జుట్టుని చూడలేదు, అంటే హెయిర్ ఎలా ఉంది అనేది గమనించలేదు, అందుకే నాకు తెలియదు, కానీ ఆమె కళ్ళని మాత్రమే నేను చూశాను అని చెప్పాడు. హీ ఫర్దర్ సెడ్ దట్ షీ హ్యాడ్ బ్యూటిఫుల్ ఐస్. ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, బట్ దే వేర్ ఆఫ్ నో యూస్. ఆమెకు చాలా అందమైన కళ్ళు ఉన్నాయి, కానీ అవి యూస్ కావు అని చెప్పాడు. అంటే ఇప్పటి వరకు తన ముందే కూర్చున్న ఆ అమ్మాయి కూడా బ్లైండ్ గర్ల్ అన్నమాట. దిస్ మీన్ దట్ ద గర్ల్ వాస్ ఆల్సో బ్లైండ్. విత్ దిస్ డీప్లీ టచింగ్ ట్విస్ట్ ద స్టోరీ ఎండెడ్. సో ఇలా ఈ ట్విస్టింగ్తోనే ఆ స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇప్పటిదాకా ఇద్దరు బ్లైండ్ పీపుల్ ఎదురెదురుగా ఉండి ఒకరికి తెలియకుండానే ఒకరు అక్కడున్న లొకేషన్స్ అనేసి ఇద్దరు కవర్ చేసుకున్నట్టే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ కంక్లూషన్. ద స్టోరీ ఈస్ వెరీ స్వీట్ అండ్ ద రీడర్స్ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ స్టోరీ. సో ఈ స్టోరీ చాలా స్వీట్గా ఉంది కదా, సింపుల్గా చాలా బాగుంది, అండ్ రీడర్స్ వాంట్ టు నో మోర్ అబౌట్ ద స్టోరీ. సో ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపించేలా ఉంది. ఇట్ మేక్స్ దెమ్ టు విష్ ఫర్ ది జర్నీ టు హ్యావ్ బీన్ లాంగర్. సో ఈ జర్నీ ఇంకొంచెం దూరం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఫర్ దీస్ టూ స్ట్రేంజర్స్ టు షేర్ దేర్ స్టోరీస్ కంప్లీట్లీ. ఈ జర్నీ ఇంకొంచెం దూరం ఉండి వాళ్ళిద్దరు ఇంకొంచెం వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. We are so quick to judge others and assume about them just like the narrator did. సో మనం ఎవరమైనా కూడా వేరే వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం, వీళ్ళు అలా ఇలా అనేసి ఊహించుకుంటాము. సో ఇక్కడ కూడా మన నారేటర్ అలాగే జడ్జ్ చేశాడు ఆ అమ్మాయి గురించి. హీ అస్యూమ్డ్ దట్ ద గర్ల్ కుడ్ సీ. ఇతను ఏమనుకున్నాడు, ఆ అమ్మాయి చూడగలదు అని అనుకున్నాడు. హవెవర్ వి మస్ట్ రిమెంబర్ వి ఓన్లీ నో అబౌట్ పీపుల్ వాట్ దే షోర్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం ఒకరిని చూసినప్పుడు కలుసుకున్నప్పుడు ఓన్లీ వాళ్ళు మనకు చూపించేదే మనకు కనిపిస్తుంది తప్ప కంప్లీట్గా వాళ్ళ గురించి మనం తెలుసుకోలేము. మనం ఒకవేళ గెస్ట్ చేసినా వాళ్ళని జడ్జ్ చేసినా కూడా అది నిజమవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఆ జర్నీ అనేది కాసేపే ఉంటుంది కాబట్టి ఆ మనిషి గురించి మనం కంప్లీట్గా ఆ కాస్త టైంలో తెలుసుకోలేము, మనం అజ్యూమ్ చేయలేము
అనే విషయాన్ని ఇక్కడ రస్కిన్ బాండ్ మనకి చెప్పారు. ఓకే, అందరికీ అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.